హాయ్ అండి. హలో, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నోట్లో నుంచి సడన్గా ఫోన్ అని వచ్చేసింది. మీరు ఫోన్ చేయలేరు కదా, మెసేజ్ చేయండి. అండ్ అట్లాగే మీ వైపు వర్షాలు ఎట్లా ఉన్నాయి, మీరు అందరు సేఫ్గా ఉన్నారా లేదో కూడా నాకు మెసేజ్ చేయండి. అసలు విజయవాడ పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధగా ఉందండి. చాలా అంటే చాలా బాధగా ఉంది. అస్సలు పాపం అక్కడ జనాలు ఎట్లుంటున్నారు ఏంటో. మనకి మామూలు వర్షాలు పడితేనే ఇంట్లో బట్టలు ఆరట్లేదు, అంటే బయటికి వెళ్ళలేకపోతున్నాము, ఫీవర్లు వస్తున్నాయని అంత బాధపడుతున్నాము. అట్లాంటిది వాళ్ళకి ఇంట్లో కూడా ఉండే పరిస్థితి లేకుండా పోయిందండి. నిజంగా అసలు చాలా బాధగా ఉంది వీడియోస్ చూస్తుంటే. నాకైతే అదంతా త్వరగా క్లియర్ అయిపోయి ఎవరి పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. అసలు వీడియోస్ ఓపెన్ చేయాలన్నా నాకే బాధ వేస్తుంది. ఓపెన్ చేస్తేనేమో అయ్యే వస్తున్నాయి అనమాట. అంత బాధగా ఉంది. అసలు ఎట్లుంటున్నారు, అసలు వాటర్ లేక, ఫుడ్ లేక, కరెంటు లేక, అసలు నిజంగా అంటే అది మన దాకా వస్తే కానీ తెలియదు అంటారు చూసారండి. చాలా మంది వీడియోస్లో అయితే ఏం చెప్తున్నారంటే, మేము అసలు వీడియోస్లోనే చూసాము, మేము ఇప్పుడే డైరెక్ట్గా చూస్తున్నాము, ఇట్లా మా పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు అని చాలా బాధపడుతున్నారనమాట. ఇక్కడైతే నేను సగ్గుబియ్యం పునుగులు వేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. అయితే సోడా ఉప్పు వేయాలంట, అది నాకు తెలీదు. సోడా ఉప్పు వేయకుండా నేను వేసాను. అయ్యేమో గట్టిగా వచ్చేసినాయి. ఈ అత్తయ్య వేస్తారనమాట ఎప్పుడు ఇంటికి వెళ్ళినా. సో మా వారికి ఇష్టం కదా అని ఒకసారి వేద్దామని అడిగి ఇంకా మళ్ళీ మా అత్తయ్యకి ఫోన్ చేసి అడిగాను, సోడా ఉప్పు వేయాలని అన్నారు. ఇంకా మళ్ళా వాయి పక్కన పెట్టేసేసి సోడా ఉప్పేసేసి ఇంకా తర్వాత పునుగుల్లాగా కాదులే గారెల్లాగా వేసేద్దామని చెప్పానని ఇంకా గారెల్లాగా వేసేసానండి. పర్లేదు, నాకైతే కుదరలేదనమాట. ఇంకోసారి ట్రై చేయని అనిపించింది, నాకు నచ్చలేదు నాకు. ఇంకా అది వీడియో తీసా కాబట్టి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే బాబు ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నాడనమాట. అదే మధ్యలో చూపించాను మీకు. బయటకు వెళ్తే వర్షాలు అస్సలు చిరాకుగా ఉందన్నమాట. అసలు ఎండలు వస్తాయి, ఎండలు అనుకుంటాం కానీ అండి ఎండలే చాలా బెటర్ అనమాట. కావాలంటే ఇంట్లో ఏసీ వేసుకొని ఉండొచ్చు, ఎప్పటి పనులు అప్పుడు అయిపోతాయి. కానీ ఇట్లా వర్షాలు వచ్చి మరీ ముంచేటట్టు వర్షాలు వస్తున్నాయి. అసలు ఇంత బీభత్సమైన వర్షాలు నేను ఎప్పుడు చూడలేదు. ఏందో చూస్తుంటే అండి కలికాలం మరీ ఘోరంగా తయారైంది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకేంటండి విశేషాలు? మీ సైడ్ ఎలా ఉంది? మీరు అందరు బాగున్నారా? మీ చుట్టాలోళ్ళు అందరు బాగున్నారా? విజయవాడలో ఉన్నోళ్ళు ఎట్లా ఉన్నారు? కొంచెం పట్టించుకోండి. అందరికీ ఏమన్నా కావాలంటే సహాయం చేయండి, ఎవరన్నా అక్కడ బాగున్నోళ్ళు ఉంటే. మీరేం చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను గారెల్లాగా వేసేసానమాట. గారెల్లాగా అయితే టేస్ట్ బాగానే ఉందండి. పునుగులు అయితే మాత్రం అంటే ఫస్ట్ వాయి వేసి తర్వాత సోడా ఉప్పేసి ఇంకా ఇట్లా పునుగుల్లాగా కాదులే గారెల్లాగా వేసేద్దామని చెప్పని గారెల్లాగా వేసాను. గారెల్లాగా అయితే బాగానే వచ్చినాయి. ఇంకా అట్లాగే గారెల్లాగే వేసేసానండి. పునుగుల్లాగా అయితే ఎందుకో నాకు నచ్చలేదు, మరి గట్టిగా వచ్చినట్టు అనిపించి ఇంకా నేను గారెల్లాగా వేసేసాను. బాగానే ఉన్నాయి. ఈ చలికి ఏదో ఒకటి అట్లా స్పైసీగా గానో లేకపోతే ఏదో ఒకటి అట్లా తినాలనిపిస్తుందండి. అందుకని ఇది 5:30 అప్పుడు అట్లా వేసానమాట ఇంట్లో. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. చూసారా, పునుగులు కొంచెం గట్టిగా వచ్చినాయి. ఇంకా బాబుకి అయితే పెట్టలేదులేండి, ఇది బాబు తినలేడు. బాబుకి అయితే పెట్టలేదు. బాబుకి ఇప్పి చేశాను. ఇప్పి అంటే వాడికి చాలా ఇష్టం. ఎప్పుడో ఒకసారి 10 డేస్కి ఒకసారి చేస్తానండి. దాచి పెడతాను. ప్యాకెట్ లేదమ్మా అయిపోయింది తెచ్చుకోవాలని చెప్తాను. లేకపోతే అన్నం కూడా తినకుండా అదే తింటానంటాడు. అంటే నాకు మ్యాగీ ఇష్టం ఉండదు, ఇప్పినే తెస్తాను. వాడికి కూడా ఇప్పినే నచ్చిందండి టేస్ట్. నాకు మ్యాగీ ఎందుకు అంతగా నచ్చదనమాట. ఆ పౌడర్ అనేది నాకు ఇప్పిదే నచ్చిద్ది, బాగుంటుంది ఇప్పి పౌడరు. నా ఒపీనియన్ నేను చెప్పానండి. ఇంకా మీరందరూ ఎట్లా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 3 డేస్కి ఒకసారి వ్లాగ్ అనేది పెడుతూ ఉంటాను. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇడ్లీ బ్యాటర్ వేసానండి. ఇందాక చూపించాను కదా మీకు గ్రైండర్లో, అది ఇడ్లీ బ్యాటర్ అనమాట. ఇడ్లీ బ్యాటర్ వేసేసాను. ఇక్కడైతే ఇంకా సాంబార్ పెట్టానండి. 2 రకాల సాంబార్ ఏందనుకుంటున్నారా? నేను మాటల్లో మర్చిపోయి దోసకాయ అనేది ఇత్తనాలు తీయకుండా వేసేసానమాట. సాంబార్లో బాగుంటుందిలే తిందామనని. మా వారికేమో నచ్చదు అది.
మళ్ళీ అదంతా నేను వడగట్టి మళ్ళీ పక్కన ఇంకో సాంబార్ పెట్టాను. ఇంకా మొత్తం వడగట్టలేక ఆయన వరకు పక్కకి తీసి ఇంకా సాంబార్ పెట్టి నాదేమో ఇంక అట్లాగే ఉంచేసేసుకున్నాను. ఉంటారండి ఇట్లా కొంతమంది, కొన్ని తినే రకాలు, ఇంకేం చేస్తాం. ఇంక ఇక్కడైతే వర్షం కొంచెం లైట్గా జల్లు పడుతుందని చెప్పానని బట్టలు వాషింగ్ మిషన్కి వేసి ఆరేసేసానండి. అయితే ఇక్కడ మీకు ఒక టిప్ చూపిస్తాను చూడండి. మాకైతే వర్షం ఇటువైపుకి పడిందంటే మొత్తం ఇంకా ఇదేంటి వాషింగ్ మిషన్ మీదకి నీళ్లు కొట్టేసిద్ది అనమాట. అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామంటే, లోపల పెట్టుకోవడానికైతే మాకు ఫెసిలిటీ లేదండి. అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ బోర్డు అనేది తడవకుండా రైస్ బ్యాగ్స్ వస్తాయి కదా, అవి అయిపోయిన తర్వాత దాన్ని తెలుగులో గోతం అంటాం, మేమైతే గోతాలు అంటాము. అట్లా పెట్టేసేసి వాటి మీద ఇంకా మనం కవర్ చేసేసి ఇంకా మనం వేస్ట్ నైటీలు అట్లాంటివి ఉంటాయి కదండి, అది లేవకుండా అంటే జిప్పు పోయిందండి. ఆ జిప్పులు ఇస్తాడనే కానీ 2-3 సార్లు వేస్తే పోతాయి. ఇంకా అట్లా నైటీ కప్పేసేసి దాని మీద లేదండి ఒక బరువైనది పెట్టేస్తాం అనమాట, చెక్క. అట్లాంటి చెక్క అట్లా పెట్టేస్తాం. అప్పుడు ఏమైందంటే వర్షం నీళ్ళు అనేది బోర్డులోకి వెళ్లకుండా ఉంటాయండి, వాషింగ్ మిషన్ బోర్డులోకి. ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వర్షం ఇటువైపుకి కొట్టిందంటే మాకు బాగా తడిసిపోయిద్ది. ఇది ఒక టిప్ నేను చెప్తున్నానండి, మీకు కనుక నచ్చితే యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పని చూపిస్తున్నాను అనమాట. అదిగోండి అట్లా పెట్టేసేసానమాట. ఇంకా బోర్డు లోపల ఉంది కాబట్టి అసలు బోర్డు లోపలికి ఇంకా వాటర్ అనేవి పోవు అనమాట, ఎంత వర్షం పడ్డా కానీ పోవు. ఇంకా అది గాలికి ఎగరకుండా అట్లా బరువైంది పెట్టేసేసేయాలి. ఏదో ఒకటి బరువైంది వేస్టేజ్ ఉంటాయి కదండి, అట్లా పెట్టేసేసుకుంటే ఇంకా పోదనమాట. చూడండి మళ్ళా మబ్బు పట్టింది, ఫుల్ వర్షం పడేటట్టుంది. కాస్త ఇవాళ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజే కొంచెం అట్లా వర్షం ఆగిందండి. ఆగిందనుకునే లోపు మళ్ళీ నైట్కి పడుతుంది అనమాట, పడకుండా అయితే ఏమి ఉండట్లేదు. ఇంక ఈ సందంతా ఒకసారి తుడిచేసానండి అట్లాగా, లేకపోతే బయటకు వచ్చినా కానీ ఆ మట్టి చిరాకు అట్లా ఉంటుంది, అదంతా ఇంట్లోకి వచ్చేస్తుంది మట్టి. ఇక్కడైతే ఇంకా దీనికి మనం వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు, రోజు ఇంకా ఎక్కువ వాటర్ వర్షం కొడుతుందన్నమాట. ఇట్లుంది మా కాలనీలో పరిస్థితి. అది మాకు మొన్న మధ్య బాగు చేశారు కాబట్టి వాటర్ అయితే నిలవట్లేదండి. అదే కనుక బాగు చేయకపోయి ఉంటే ఈ పాటికి మాది కూడా కింద సగం వాటర్ వచ్చి ఉండేవి. ఇంక ఇక్కడైతే నేను మధ్యాహ్నం కర్రీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే తాలింపు గింజలు అనేవి వేసేసుకుంటున్నాను. ఇదైతే ఈ కడాయి వచ్చేసరికి నేను జియో మార్ట్లో తీసుకున్నానండి, బాగానే ఉందండి. కాకపోతే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఏదైనా కానీ. కానీ ఆయిల్ ఐటమ్స్కి అయితే మాత్రం చాలా బాగుందనమాట. స్పీడ్గా ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయిద్ది, మనకి స్పీడ్గా వంట అనేది అయిపోయిద్ది ఆయిల్ ఐటమ్స్కి అయితే. ఓవరాల్గా అయితే బాగానే ఉందండి, వర్తబుల్ అనొచ్చు. అంటే 500కి 3 సెట్ వచ్చిద్ది అనమాట జియో మార్ట్ యాప్లో. పర్లేదండి, బాగానే ఉంది. అంటే ఇది వచ్చేసరికి 150 180 పడిద్ది. ఏమొస్తున్నాయిలేండి 150 180కి, బాగానే ఉంది. ఇక్కడ నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను ఫస్ట్, అవి వేయించుకుంటున్నాను. నేను ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తానండి, ఎక్కువ యూజ్ చేయను. బాగానే ఉంటాయండి కర్రీస్. అంటే మా వారు తినని కూరలు నేను చేసుకుంటాను, మా వారికి సపరేట్గా చేస్తానన్నమాట. మా వారు కొన్ని కూరలు తినరు, ఆయనకైతే నేను ఆయిల్ వేసి మామూలుగానే చేసేస్తాను. ఆయన తినని కూరలకి నేను ఇంకా ఇట్లా సపరేట్గా చేసుకుంటాను. నేను మళ్ళా ఒక్కోసారి నాకు ఏమైందంటే బాబుకు ఒక రకం చేయాల్సి వస్తుంది, మా వారికి ఒక రకం చేయాల్సి వస్తుంది, నాకు ఒక రకం చేసుకోవాల్సి వస్తుంది. మా వారు ఆకుకూరలు కూడా తినరు, తెలుసు కదా మీకు, వీడియోస్లో చెప్తున్నాను కదా. అందుకే నేను ఇక్కడ ఫుల్గా ఇంకా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఉడికిచ్చిన బీన్స్ అండి, ఇది బీన్స్ కర్రీ చేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ అన్నం మీదే బీన్స్ అనేవి ఒక బౌల్లో తరుక్కొని పెట్టేసేసుకొని ఉడికిచ్చేసేసుకున్నాను. ఇంకా ఉడికిచ్చిన బీన్స్ అనేది వేసేసుకొని ఇంకా బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసుకుంటానండి. లాస్ట్లో కొంచెం పొడుము ఉంటే పొడుము జల్లుకుంటాను. పొడుము అంటే పప్పుల పొడి అండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట.
మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే బాబుకి ఇంకా వర్షం పట్టడం వల్ల స్కూల్కి సెలవులే అనమాట. రోజు మార్నింగ్ మెసేజ్ వస్తుంది ఇవాళ స్కూల్ లేదని. ఇవాళ వచ్చేసరికి వెన్స్డే కదండి, నేను ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇవాళే బాబు స్కూల్కి వెళ్ళాడు, అందుకే కూర్చొని ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. లేకపోతే అస్సలు ఇవ్వనివ్వడనమాట, ఏదో ఒకటి గోల్ చేస్తూనే ఉంటాడు. ఇంకా పిల్లలు అంతే కదండి, అందుకని నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి కుదరదనమాట. పైగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలంటే ఏదో ఒక కంటెంట్ ఉండాలి కదండి. నేనేమో ఇంట్లో హౌస్ వైఫ్ని. ఒకప్పుడు బాగానే తిరిగాను కానీ ఇప్పుడు అస్సలు కుదరట్లేదండి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ. అది ఇంక ఇట్లా వర్షాలు పడుతున్నా బాబుని తీసుకొని వెళ్ళాలన్నా ఇంకా కుదరదండి. ఇంకా నాకేంటంటే మైండ్లో ఏదో ఒకటి నేను కూడా ఏదో చెయ్యాలి, ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేయాలి అని చెప్పానని ఇంకా జాబ్కి వెళ్దామంటేనేమో ఇప్పుడు కాదండి, బాబుకు కొంచెం వయసు వచ్చిన తర్వాత అప్పుడే వెళ్ళాలి. వాళ్ళని వదిలేసి మనం ఉరుగులు పరుగులు తీసేది ఏం ఉపయోగం, అందుకని చెప్పానని అవసరమైన వాళ్ళు చేసుకోవాలండి, తప్పదు. ఈ రోజుల్లో ఇద్దరు కష్టపడితేనే ఇల్లులు అనేవి నడుస్తున్నాయి. ఇంకా నాకెందుకో అట్లా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము నేను కూడా అని చెప్పానని స్టార్ట్ చేశానమాట యూట్యూబ్ని. సరే, మనం సక్సెస్ గురించి ముందే ఆలోచించకుండా నా ప్రయత్నం నేను చేద్దామని చెప్పానని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఇది ఒక ప్యాషన్ లాగా పెట్టుకుందామని చెప్పానని పెట్టుకున్నాను. బాగానే ఉందండి, నాకైతే నచ్చుతుంది చేయడానికి. అండ్ మీరందరు కామెంట్స్ కూడా నాకు కొంచెం బూస్టప్ ఇస్తాయి. ఇక్కడైతే పప్పుల పొడి అయిపోయింది, లాస్ట్లో ఉంది, ఇంకా అది వేసేసాను. ఇంకా తర్వాత పొడి పట్టించుకోవాలి, అదే పట్టుకోవాలి. ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా సింపుల్ కర్రీ అండి, ఏం లేదనమాట. జస్ట్ మనం ఉడకబెట్టిన దాన్ని తాలింపు వేసేసుకొని ఉప్పు కారం పొడిని జల్లుకోవడమే, అయిపోయిద్ది కర్రీ. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను ఫ్రైడే మార్కెట్లో శనక్కాయలు అంటామండి మేము, శనక్కాయలు అయిపోయినాయి కదా అని చెప్పానని శనక్కాయలు తెచ్చుకున్నాను. సారీ, ఫ్రైడే మార్కెట్ కాదండి, డీమార్ట్లో. అయితే అదేంటంటే పురుగు పట్టేస్తుందండి. నాకైతే ఒకసారి అట్లాగే పురుగు పట్టేసింది. ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తానంటే వేయించే పెట్టుకుంటానమాట. హాఫ్ వేయించి పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇట్లా వేయించేసేసుకొని చల్లారిన తర్వాత ఇంకా మనం తీసేసుకుంటే, అంటే మనం స్టోర్ చేసుకుంటే స్టోరేజ్ కంటైనర్లు ఇంకా పురుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. అట్లా వేయించుకోలేదనుకోండి ఫస్ట్ 1 మంత్ బాగానే ఉంటుంది, అంటే 1 మంత్కి అయిపోవు కదా ఇన్ని శనక్కాయలు, తర్వాత మళ్ళీ పురుగు పట్టేస్తుంది. కొన్ని తక్కువ తెచ్చుకున్నా కానీ అట్లాగే అవుతుందండి, పురుగు పట్టేస్తుంది వెంటనే. అందుకని చెప్పని ఇట్లా వేయించి పెట్టుకుంటాను నేను ఇట్లా చల్లారిన తర్వాత. మీకు నా బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.